తలరాతను మారుస్తానని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నాను. 4 ఏళ్ళు ఇంజనీరింగ్ కాలేజీలు చెప్పిన ఉద్యోగాలు రాదు, కానీ 4 నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వచ్చే రోజులు. అదే స్కిల్ గ్యాప్. అందుకే మేము ఇండస్ట్రీ కాలేజ్ కనెక్ట్ తీసుకొచ్చాం. ఇండస్ట్రీస్ని ఏకంగా మన ఐటీఐస్ని అడాప్ట్ చేసుకుని వాళ్ళకు కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ కూడా అందిస్తున్నాం. ఉద్యోగాలు వెంటనే ప్రభుత్వం విప్పిస్తుంది. అలానే హైయర్ ఎడ్యుకేషన్ కూడా రీవ్యాంప్ చేస్తున్నాం, కరికులం మార్చుతున్నాం. ఎన్నో ఏళ్ళుగా లేని ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కూడా ప్రజాప్రభుత్వం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మనం అడిగిన అన్ని కోరికలు తీరుస్తున్నారు. అమరావతికి చట్టబద్ధత కావాలని మనం అడిగిన వెంటనే ఏకంగా అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టం చేస్తాం జరిగింది. ఇంకా మన అడ్రస్ లేని వాళ్ళం కాదు, మనకి కేర్ ఆఫ్ అడ్రస్ శాశ్వతమైన రాజధాని అమరావతి. అమరావతి నిర్మాణం మరియు పోలవరం కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. స్టీల్ ప్లాంట్ కాపాడుకునే దానికోసం ప్రత్యేక ప్యాకేజ్ కూడా అందిస్తాం జరిగింది. విశాఖలో ఏకంగా రైల్వే జోన్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. స్వాతంత్ర దినోత్సవం రోజు మన రాష్ట్ర చరిత్ర గురించి కూడా ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి. 1953 వరకు మనందరం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉండేవాళ్ళం. మన రాజధాని ఆనాటి మెడ్రాస్, ఈనాటి చెన్నై. పొట్టి శ్రీరాములు గారి 58 రోజుల ఆమరణ దీక్ష చేసి ప్రాణ త్యాగం వల్ల 1 అక్టోబర్ 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి కర్నూలు రాజధానిగా మనందరం మన ప్రయాణం ప్రారంభించుకున్నాం. 1 నవంబర్ 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడి అప్పుడు మన రాజధాని హైదరాబాద్గా ఎంచుకుంటాం జరిగింది. 58 సంవత్సరాలు అందరం కలిసిగట్టుగా కష్టపడి చెమటోర్చి హైదరాబాద్ని అభివృద్ధి చేస్తే 2014లో అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన చేసి కట్టుబట్టలతో మెడబట్టి మన బయటికి గెంటేస్తాం జరిగింది. రాజధాని ఎక్కడుందో చెప్పలేదు, కనీసం ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చోవాలో కూడా తెలియని పరిస్థితిలో మనం మన ప్రయాణం ప్రారంభించాం. 2014 నుంచి 19 వరకు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజాప్రభుత్వం చేసింది. 0 నుంచి మన ప్రయాణం మనం మొదలు పెట్టుకున్నాం. ఆ రోజు మనకు నిలబడిన ఒకే ఒక్క ధైర్యం మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఉమ్మడి రాష్ట్రాన్ని, హైదరాబాద్ని ప్రపంచంలో పట్టణంలో పెట్టిన చరిత్ర మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది. 2014 నుంచి 19 వరకు ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాం. కియా, హీరో మోటార్స్, అపోలో టైర్స్ లాంటి అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఆ రోజు తీసుకొచ్చాం. కానీ 2019 నుంచి 24 వరకు ఏం జరిగిందో ప్రజలందరూ చూశారు. 2024లో ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించారు, దీవించారు. అప్పటి నుంచి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన వయసు 76 సంవత్సరాలు అయినా ఆయనలో 25 సంవత్సరాలు కుర్రోళ్ళు ఉన్నారు, 1 సంవత్సరం బాబు కూడా ఉన్నారు. అది ఆయన స్పీడ్. ఈ రోజు కూడా క్యాబినెట్లు ఉన్న మాలాంటి యువకులం అందుకోలేకపోతున్నాం. ఆయన నిరంతరం రాష్ట్రం కోసం కష్టపడాలి, ప్రజలకు ఉద్యోగాలు కల్పించాలి, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలని లక్ష్యంతో ఆయన పనిచేస్తాం జరుగుతుంది. నేను గూగుల్ తీసుకొచ్చినప్పుడు నా ఆనందం ఆయనకి చెప్పుకోవాలి అని వెళ్ళా. ఈరోజు నాకు ఫుల్ మార్క్స్ పడతాయి అనుకున్నా. ఆయనకి వెళ్ళిన వెంటనే చాలా సంతోషం, గూగుల్ వచ్చింది, నెక్స్ట్ ఏ పరిశ్రమ వస్తుందని తిప్పి నన్ను ప్రశ్నిస్తాం కూడా జరిగింది.